ఇప్పుడు అఖండ ఉంది. అఖండలో నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైప్ ఆఫ్, నేను కనపడతానని కూడా తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు శ్రీకాంత్ అలాగా? సినిమా ఏమన్నా తేడా వస్తే నన్ను తిట్టరా, ఎంత తిట్టరు? ఇడికేం పోయగలం అసలు? ఇప్పటికే తీసుకెళ్ళి శ్రీకాంత్ని పెట్టారు. సక్సెస్ అయింది కాబట్టి మనం అందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. భలే పని చేశాడు, భలే ఉంది శ్రీకాంత్, డిఫరెంట్గా ఉన్నాడు. అవును, అది అన్నీ తెలుసు మనకి. సక్సెస్ కాదు. ఇప్పుడు బోయపాటి నిన్న క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ శ్రీకాంత్? ఎందుకంటే నువ్వు నీ క్యారెక్టర్ కాదు అది. అవును, నీ నీ మోడలే కాదు అసలు. ఎవ్వరు నువ్వు ఊహించి ఉండవు అలాంటి క్యారెక్టర్. ఆడియన్స్ కూడా నిన్ను అలాంటి క్యారెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఒక్కటే ఏం చెప్పాడంటే, భయ్య ఈ క్యారెక్టర్ని ఎన్నుకోవడానికి నేను కారణం ఆపరేషన్ దుర్యోధన సినిమా అన్నాడు. ఆపరేషన్ దుర్యోధన దాంట్లో గుండు గుట్టెచ్చుకొని, అవును, నేను మధ్యలో కన్ను ఇట్లా పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా, విగ్రస్గా ఉంటుంది అది. అవును, అది ఆయనకు బాగా కనెక్ట్ అయ్యి ఫస్ట్ హెయిర్ కూడా ఇంతే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అలా పెట్టుకొని ఈ కొంచెం గెటప్ మెయిన్ గెటప్ కుదిరిందంటే ఆటోమేటిక్గా కుదిరిపోతున్నట్టే. ఈ గెటప్ కావాలి అని చెప్పేసి ఆయనే గెటప్ ఇట్లా కావాలి నాకు అని చెప్పి దాన్ని మేమేం చేసామంటే ముందే మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఈ గెటప్ మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది సెట్ చేసుకున్న తర్వాత చూసుకొని దీనికి ఫిక్స్ అయిపోదామని ఆ గెటప్ సెట్ చేసుకున్నాం. ఓకే. అందుకే ఏంటంటే గెటప్ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ గెటప్ సెట్ అయిపోయింది. ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అదే ఇట్లా ఉండి నేను చేయలేను ఆ క్యారెక్టర్ని. ఎలా చేస్తావు? నీకే మూడు రాదు అసలు. మూడు రాదు, నీకే మూడు రాదు. మెంటల్ ప్రిపరేషన్ అన్నది గెటప్ తోనే వస్తుంది కదా. అవునవును. అలాగే ఇప్పుడు మనల్ని గెటప్ అనేది ఎంత ఇంపార్టెంటో, డైరెక్టర్ని విజువలైజేషన్ని కరెక్ట్గా తీయడం కూడా అంత ఇంపార్టెంట్. ఇందాక అన్నాను కదా, ఎప్పుడో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చేయవలసింది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నా. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్ నేను సూట్ అవుతానా, నేను చేయగలనా, అసలు ఏంటి బోయపాటి ఏమని అసలు నన్ను సెలెక్ట్ చేశాడు? నేను అసలు నాకు కూడా తెలిసిపోయా, నేను ఏది కూడా నేను నో అనలేను. ఎందుకంటే ఏ క్యారెక్టర్ కన్నా చేయాలని ఒక లోపల ధైర్యం ఉంటుంది నాకు. అలాగే కదా నువ్వు 15 సినిమాలు. మీరు నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఒకటి ఉంటుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవునా? శ్రీకాంత్ ఏంటిది ఓర్ని అలా అనిపిస్తుంది గెటప్. నార్మల్గా నీకు ఇందాక లేదు చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు ఇది ఏ క్యారెక్టర్ అయినా నేను వస్తే నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలనా లేదా అనేది చిన్న ఉంటుంది. ఎట్లా ఇప్పుడు బోయపాటి గారు చెప్పినప్పుడు అయ్యి బాబు ఇదేంటి అనుకుంటాను. నేను నమ్మేది ఏంటంటే గెటప్ కుదిరిందంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఉండేది ఏముంటుంది, ఎమోషన్స్, సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఇయేగా మామూలుగా ఉండేది. అంతే. కొంచెం పెద్ద డైలాగులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటే అయిపోయి అంతే, సింపుల్. అవును. అది డైరెక్టర్కి విజన్ ఉంటుంది, ఎలా చేయించుకోవాలి ఏంటి, ఏ క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడు శంకర్ దగ్గర చేస్తున్నాను, చాలా ఒక రకంగా ఈజీ. శంకర్ దగ్గర అయితే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ వాళ్ళు చెప్పే విధానం ఎక్కేస్తుంది. కృష్ణవంశీ కానీ ఆర్టిస్ట్లోకి ఒక ఇంజెక్ట్ చేసేస్తారు, ఏ టైప్ ఆఫ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి క్యారెక్టరైజేషన్ అనేది. అప్పుడు ఆర్టిస్ట్కి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బోయపాటి దగ్గర అంతే. అవునా? టప్పు ఎలా చేసుకుంటూ పోతాడు అంతే. పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు షూటింగ్లో, ఏమి లేదు. ఆయన కావాల్సింది చెప్పేస్తాడు, చేసుకుని పోతాడు. ఇది భయంకరంగా ఉండాలి ఎమోషన్. ఇప్పుడు స్కందాలు ఉంటుంది కదా, ఫుల్ సెంటిమెంట్ పోయా, నీ కూతురు నిజంగా జరిగితే నువ్వు ఏం ఫీల్ అవుతావు, ఎలా ఏంటి, అట్లా చెప్తాం. చాలా అసలు వేరే స్కందలో అసలు అరిస్టోక్రాటిక్గా కార్పొరేట్ డిగ్నిటీ, అది కూడా ఇంపార్టెంటే. ఆ క్యారెక్టర్ ఏమన్నా తేడా వచ్చినా ఆ సెంటిమెంట్ పడిపోతే క్యారెక్టర్ పోయినట్టు. అది కూడా మెయిన్ కీలకమైన పాత్ర కదా కథకి. కంప్లీట్ గా ఆ బ్లాక్ ఏదైతే ఉందో కార్పొరేట్ అదంతా కూడా సెటప్, మెయిన్ సబ్జెక్ట్ దాని మీద కాబట్టి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్. ఏం చేసినా ఎవరు చేసినా కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అవును.